హాయ్ అండి. నాకు బాగా అంటే ఎల్డర్ పీపుల్లో కనెక్ట్ అవ్వాలంటే ఒక రంగా తెలియని ఉత్సాహం ఇదన్నీ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనం నేర్చుకోవచ్చు. సెకండ్, మన వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఏంటి, ఎక్కడ మనం వెనక పడుతున్నాం కదా ఒకటి. వాళ్ళ హార్ట్ కదా చాలా జెన్యున్గా నిజంగా మనకు సలహాలివ్వటంలో ఎప్పుడు వెనకాడరు. చాలా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్తోనే కాదు, ఎమోషనల్తో కూడా కనెక్ట్ అయి ఉంటారు. సో ఎబోవ్ 65-70 అంటే కొంత తెలియని రెస్పెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అలా మా అంకుల్తో మాట్లాడుతుంటే తను నడిచినప్పుడు మొన్న మంచి కాలంలో ఒకసారి పడ్డారు. ఏంటి అంకుల్ పడిలా గీసే వయసు అయితే సరిగ్గా చూసుకొని వెళ్ళాలి కదా అంటే, నేను చూసుకున్నాను, అవతల వాళ్ళు వచ్చిన వాళ్ళు చూడాలి కదా, కుదిపడేసి వెళ్ళిపోయాడు, అందువల్ల లేట్ అయింది, పడ్డా అంటారా అన్నారు. సరే అంకుల్ ఇక్కడ నుంచి పడకుండా స్ట్రాంగ్గా ఉన్నట్టు చూసుకోండి అన్నాను. అని అనుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత కార్లో స్టిక్ ఉంది. ఏంటి అంకుల్ స్టిక్ వేసుకుని నడుస్తున్నారు అంటే, అరే ఎట్లా నీకు ఒక మాట చెప్పాలి, ఈ స్టిక్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. అసలు ఎక్కువ మంది వాక్ స్టిక్ వేసుకుని నడిస్తే ఏదో ఒక రంగా ఫీల్ అయ్యారు, కానీ నాకు చాలా బెనిఫిట్ అనిపించింది. నువ్వు చెప్పిన తర్వాత ఎందుకు స్టిక్ లేకుండా ఉండటం వల్ల పడితే సపోర్ట్ ఉంటుంది కదా అని. ఫస్ట్ బ్యాంక్కి ఎట్లయినా వెళ్ళినప్పుడు మనకు రాగానే ఫస్ట్ ప్లేస్ ఇచ్చి కూర్చోబెడతాడు, అది నాకు చాలా బాగా నచ్చింది. పెళ్ళిళ్ళకి వెళ్ళి అక్షంతలు వేయటానికి గంటల తరబడి మనం నించోక్కర్లేదు, ఎలాగాని ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేసుకుని మనం డైరెక్ట్గా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగా వేరే ఎక్కడికి వెళ్ళినా ప్రయారిటీ కదా, చాలా పెద్దలు వచ్చారని చెప్పి ప్రయారిటీ. అలాగే ఏదైనా వస్తువులు పడిపోతే కబుక్కుని మనం ఇంతకుముందు ఏంటి వంగి తీయాల్సి వస్తుంది, ఇప్పుడు కర్ర ఉంది కదా కబుక్కుని తీయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎవరైనా పలకరించకుండా వెళ్ళిపోతే, నీ లైన్ వాళ్ళు పలకరించకుండా వెళ్ళిపోతే కర్ర పెట్టి కొట్టి ఇట్రా అన్న ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడగటానికి అప్పుడు అరవాల్సిన అవసరం లేదు, కొట్టి పిలవచ్చు. కానీ ఇదంతా ఓకే కార్తీక మాసం ఏదో దీపాలు పెట్టుకుంటా అని చెప్పి భోజనం పెట్టి ఇంటికి పిలిపించారు. సత్యనారాయణ స్వామి వ్రతం ఇదన్నీ చేసుకుంటానని చెప్పి అప్పుడు వెళ్ళి కర్ర వేసుకుని కూర్చున్నాను. అక్కడి నుంచి ఒక అమ్మాయి అందరికి ప్రసాదం పెట్టుకుంటా వచ్చింది. నా దగ్గర వచ్చినప్పుడు డాక్టర్ గారు ఇంకా కొబ్బరికాయ ముక్కలు నలుగుతుందా అని అడిగింది. నా గుండె ఒక్కసారి గడబోమని జారిపోయిందిరా. అసలు ఈ కర్ర వల్ల నా ఏజ్ని అండర్ ఎస్టిమేట్ చేసి మరీ నేను అన్నాను, ఎముకల దాకా ప్రస్తుతానికి నవ్వగలుగుతున్నాము, అందువల్ల కొబ్బరి మొక్కలు కూడా నవ్వులుతుంది, ప్రసాదం ఏదైతే పెట్టు బంగారు అని చెప్పి తిన్నాను. ఇలా కొన్ని దాంట్లో అడ్వాంటేజెస్, చిన్న చిన్న మైనర్ డిసడ్వాంటేజెస్, బట్ తప్పదు కదా. ఐ వెరీ హ్యాపీ విత్ మై స్టిక్ రా అన్నారు. నిజమే కదా. ప్లీజ్ మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మన ఇలాంటి హెల్ప్ తీసుకోవటంలో నా మోస్తనం పడవద్దు. అంటే నడువు నొప్పిగా ఉన్నప్పుడు బెల్ట్ వేసుకోవటం, సపోర్ట్ ఉన్నప్పుడు కర్రలు వేసుకోవటం, అలాగే మెట్లు ఎక్కి దిగలేనప్పుడు లిఫ్ట్ యూజ్ చేయటం, కొన్నిసారి నడవలేనప్పుడు పక్కన మన హ్యాండ్ సపోర్ట్ తీసుకోవటం, ఇలాంటిదన్నీ మన ప్రతిసారి ఎప్పుడో ఒకసారి ఒకరి మీద డిపెండ్ అవుతుంది. ఎక్కువ లేడీస్లో ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, అమ్మ గట్టిగా తగ్గగానే అరౌండ్ 50+ ఉన్నవాడు యూరిన్ డ్రాప్ పడుతుంది. అది బయట మన ఫంక్షన్స్ అట్లా వెళ్ళినప్పుడు కొంత బాగా ఇబ్బందిగా తుమ్మినా కూడా అట్లా వస్తుందమ్మా అన్న. అట్లా కొన్నిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యాంటీస్ యూజ్ చేయడంలో తప్పే లేదండి. మనం కూడా పసిపిల్లలాగా వాళ్ళకి చేయలేకపోతే మనం యూజ్ చేస్తున్నాం, మనం కూడా ఒక స్టేజ్లో చేయలేనప్పుడు ప్లీజ్ సిగ్గుపడవద్దండి. బతకటమే పెద్ద సిగ్గుతో కూడా ఎన్ని రోజులు ఎన్ని అవమానాలు ఎన్ని బాధలు పడి వచ్చాము. మన పర్సనల్ కేర్ తీసుకోవట్లా మనకి ఎందుకని సిగ్గు. జలుబు వచ్చినప్పుడు ముక్కు తుడుచుకుంటాం, ఉమ్ము బయటకు వస్తే ఉమ్ముని మనం గట్టిగా కవర్ చేసుకుంటాం, మూతి కడుక్కుంటాం, ముక్కుల పొక్కులు తీసుకుంటాం, చెవిలో వ్యాక్స్ తీసుకుంటాం. ఇదన్నీ క్లీనింగ్ ప్రాసెస్ అండి. ఇలా కొన్నిసారి మీకు చేయలేనప్పుడు ఏమి ఇబ్బంది పడకుండా చేయటం నేర్చుకోండి. అది అవతల వాళ్ళని చిన్న చూపు చూసే వాళ్ళకి వాడు ఎడ్యుకేషన్ లెవెల్ మెంటల్గా ఎదగలేదని చెప్పి ఇగ్నోర్ చేయండి. మీరు చేసుకున్న తర్వాత మీ పర్సనల్ హైజీన్, హ్యాండ్ వాష్ చేసుకోవటం, ఎవరిని టచ్ చేయకుండా ఉండటం, ఫుడ్ మీద టచ్ చేయకుండా, ఇలా చిన్న చిన్న పాటిస్తే చాలండి. ప్రతి వాళ్ళు పర్ఫెక్ట్ కాదండి. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, సంథింగ్ డిఫెక్ట్ని మనం బ్యూటిఫుల్గా మారుస్తుంది.